2026 మాస ఫలితాల్లో జనవరి మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కొన్ని విషయాల్లో అవరోధాలు ఉన్నాయి. ఏ విషయాల్లో అవరోధాలు ఉన్నాయి? ముఖ్యంగా హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళకి, తర్వాత కొంత స్టడీస్ కోసం బయటికి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ మాసం అంతా కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా ఖర్చు కూడా అధికంగా ఉండే, అంటే వృధా ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు, కొంత మర్యాద తగ్గవచ్చు, లేకపోతే లోన్స్కి లోన్ పెట్టి అమౌంట్ తీసుకున్నది ఎక్కువ వడ్డీ రేటు పడడం, ఎక్కువ అమౌంట్ కట్ అవ్వడము, ఇలాంటి ఫైనాన్షియల్గా కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అన్నది కర్కాటక రాశి వారికి ఈ మాసం కూడా కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక కుటుంబ పరిస్థితులు కూడా కొంత సెన్సిటివ్గా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు అపార్థాలు, చోటు చేసుకునే మానసిక అశాంతి, రీజన్ ఏముండదు, ఒక మెంటల్గా పీస్ఫుల్గా ఉండలేకపోతారనమాట. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మాసంలో జనవరి 16-17 వరకు పాజిటివ్గా ఉన్నాయి కొన్ని ఆపర్చునిటీస్. 16-17 తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ తగ్గొచ్చు, కానీ బట్ ఓవరాల్గా ఈ మంత్ అంతా కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇటు గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి కూడా. ఇక ఎవరైతే స్పెక్యులేషన్ వ్యాపారం చేస్తారో, అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ జనవరి 16-17 వరకు ఉండే డేస్ అన్ని కూడా పాజిటివ్గా ఉంటాయి. కొన్ని అవకాశాలు కూడా వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకో ముఖ్య విషయం, కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కొంత శత్రువుల పైన విజయాన్ని సాధించవచ్చు. కోర్టు కేసులు కొంత పురోభివృద్ధి ఉంటాయి. ఎప్పటి నుంచో వివాదం కానీ, కొన్ని పరిష్కారం కానీ సమస్యలు, ఆస్తి విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు, అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, ప్రాపర్టీ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ కూడా ఈ జనవరి 1-2 వీక్స్లో కొంత ఆ విషయాల్లో మీకు కొంత పైచేయి సాధించే అవకాశాలు అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆ విషయాల్లో పాజిటివ్గా ఉంది. ఇక చాలా వరకు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తుంటారు కదా, వాళ్ళకి కొంత ఈ మాసంలో జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. ప్రాఫిట్స్ కానీ, లేకపోతే కస్టమర్స్తో డీల్ చేసే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ప్రేమ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. చిన్న చిన్న మాట పట్టింపులు, అపార్థాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వివాహం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని అవరోధాలు, సంతానం కోరుకున్న వాళ్ళకి కూడా కొన్ని అవరోధాలు, ఈ అబ్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా కొంచెం అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయని మనం తెలుసుకున్నాం. కాబట్టి మరి ఈ మాసంలో ఆరాధించాల్సిన దైవం అయితే ముఖ్యంగా సూర్యారాధన చేయటము, అలాగే సూర్యుడి 12 నామాలు ఉంటాయి, ఏవైతే ఉంటాయో అవి పఠించడము, సూర్య నమస్కారం చేయటము, ఇవి చేయడం వల్ల కొంత కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఉపశమనం ఉంటుంది. అలాగే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో ఏ దానికి ఆందోళన పడవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఎన్ని టెన్షన్స్ ఫ్యామిలీలో వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండే సిచ్యువేషన్. ఇటు అంటే జాబ్స్ చేసే అమ్మాయిలకు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే లేనిపోనివన్నీ కూడా ఆఫీస్లో నిందలేయటము, లేకపోతే కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సుపీరియర్స్ కావచ్చు, ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా. కర్కాటక రాశి వారు అవన్నీ కూడా పాటించేయండి. స్వస్తి.